మరి ఈరోజు ఆ ప్రియతమ నాయకుడు గౌరవనీయులు కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి అన్నానగర్ చౌరస్తాలో కేక్ కట్ చేయడం, అదేవిధంగా ఫ్రూట్స్ వంచడం. ఎందుకంటే వారు రాబోయే రోజుల్లో మరి తెలంగాణకు ముఖ్యమంత్రి కాబోతున్నారు కాబట్టి వారు ఆయుర ఆరోగ్యాలతోటి చాలా ముందు జాగ్రత్తలో ఉండి మరి తెలంగాణకు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా కావాలని చెప్పి మేమందరం కూడా ఆంక్షిస్తూ ఈరోజు ఈ యొక్క అన్నానగర్ చౌరస్తాలో వార్డ్ నెంబర్ 2, వార్డ్ నెంబర్ 3 సంబంధించినటువంటి మా నాయకులతోటి కేక్ కట్ చేసి మరి ఫ్రూట్స్ పంచడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ యావత్ తెచ్చినటువంటి మా యొక్క జాతిపిత కేసీఆర్ గారు వారికి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మేమందరం కూడా ఇక్కడ ఫ్రూట్స్ పంచుకొని మరి అదేవిధంగా కేక్ కట్ చేసి మరి మధ్యాహ్నం అన్నదానం కూడా నిర్వహిస్తున్నాము. అందరికీ కూడా తెలియజేస్తున్నాము. జై తెలంగాణ, అందరూ రాష్ట్రాలకు సీఎంలు మాత్రమే, కానీ ఈయన మాకు రాష్ట్రమే తీసుకొచ్చిన సీఎం. ఏ పల్లె పిల్లాడో ఏ తల్లి బిడ్డాడో అయ్య కడుపు సల్లగుండా రాజ్యము తెచ్చాడో. ఎన్ని గడపలు దొక్కాడో ఎన్ని బాధల పడ్డాడో 60 ఏండ్ల గోస తీర్చి సంబురమిచ్చాడో. 60 ఏళ్ల గాయాలు మరవలేని వేదనలు అన్ని మాయమవుతాయి నిన్ను చూడగాని. తీర్చినావు మా కలలు తుడిచినావు కన్నీళ్ళు, నిన్ను చూస్తే గుర్తొస్తాడు ఇంట్లో ఉన్న నాన్ని. అక్షరాలు చాలేనా నీ కథ రాయాలంటే, 1,00,000 ఏళ్ళు పట్టేనా నేల నిన్ను మరవాలంటే. పేదవిన నవ్వులుగా సేసామిని పేరే ఇంటే. జయ హో మా జాతి ప్రథముడా, జయ హో కల్వకుంట్ల చంద్రుడా. జయ హో మా రాజగ్రజుడా, జయ హో కల్వకుంట్ల చంద్రుడా. కన్న మాటలు ఇన్నాడో కలదిరిగి చూసాడో, పిల్ల జల్లను గుంపు చేసి ముందుకు నడిపాడో. కళ్ళ ముందు ఉన్నోళ్ళ ఇలువ తెలువది ఏనాడో, కాలమంతా గడిసినాక నిమరేసుకుంటారో. కల్వకుంట్ల కథను కనరా భారత ఈర కుమార నేలగన్న కలను చంద్రశేఖర్ అన్న కథను